గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు ఈ వీడియో ద్వారా గ్యాక్ ఫ్రూట్ ప్లాంట్ మేల్ అండ్ ఫిమేల్ ఎలా గుర్తించాలనేది మీకు చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఫ్లవర్ మేల్ ఫ్లవర్. మేల్ ఫ్లవర్కు ఇలా అంటే పైన ఇలా కవర్ ఇలా ఉంటుందండి. మనకు ఎలాంటి పిందె లాంటిది ఉండదు. లోన చూడండి, ఇది మేల్ ఫ్లవర్ అన్నట్టు. మీరు ఒకవేళ ప్లాంట్స్ పెంచుకున్నట్లయితే ఆఫ్టర్ 8 months తర్వాతనే మనకు తెలుస్తుంది ఏది మేల్ ఏది ఫిమేల్. అప్పుడు ఎలా గుర్తించాలంటే ఈ ఫ్లవర్ చూడండి, ఇది మేల్ ఫ్లవర్. నెక్స్ట్ ఫిమేల్ ఫ్లవర్ని చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడే ఇది ఫిమేల్ ఫ్లవర్. ఫిమేల్ ఫ్లవర్కు మనకు కొంచెం చూడండి ఇలా పిందెలాగా ఉంటుంది అన్నట్టు. ఇది ఫిమేల్, ఇలా వస్తుంది. ఇలా ఉంటే ఫిమేల్ అన్నట్టు. మనకు కొంచెం పిందెలాగా ఉండి ఫ్లవర్ బ్లూమ్ అయితే ఇది ఫిమేల్ అన్నట్టు. ఇప్పుడు దీన్ని మనం పాలినేషన్ చేయాలి. ఆ మేల్ ఫ్లవర్ తీసుకొచ్చి పాలినేషన్ చేయాలన్నట్టు. పాలినేషన్ చేసేది కూడా చూపిస్తాను చూడండి. ఇలా పెటల్స్ తీసేసేయాలి మేల్ ఫ్లవర్ది. చూడండి, పెటల్స్ తీసేసిన తర్వాత మీకు రెడ్ కలర్ ఉన్నదా మేల్ ఫ్లవర్కు? చూడండి, లైట్ రెడ్ కలర్ ఉన్నటువంటి దాన్ని ఇక్కడ మనం పాలినేట్ చేయాలి. ఈ పెటల్స్ కూడా తీసేసేయాలి. ఇలా రెడ్ కలర్ టచ్ కావాలండి, కంపల్సరీ అప్లై చేయాలి మొగ్గకు. అప్పుడే మనకు పాలినేషన్ సక్సెస్ అయినట్టు. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను నేను. అది ఈ రెడ్ కలర్ ఉన్నటువంటి దాన్ని నేను పాలినేషన్ చూడాలి, దీనికి అప్లై చేయాలి కంపల్సరీ. ఆ రెడ్ కలర్ ఉన్నటువంటిది అప్లై చేస్తేనే పాలినేషన్ ఫినిష్డ్. మాకు నెక్స్ట్ 3-4 డేస్లో సైజ్ అనేది పెరుగుద్ది. ఇదండి గుర్తుపట్టించే, ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలన్నట్టు మేల్ అండ్ ఫీమేల్ అనేది.